ఏరా హాయ్ అంకిల్. రా కూర్చో. బాగున్నారా అంకిల్? వీడు వరుణ్ అని నా ఫ్రెండ్. హలో సార్. రిమెంబర్ మీ కాలేజ్ బ్యాండ్లో లీడ్ సింగర్ నువ్వే కదా? అవునా? నువ్వు మహేంద్ర గారు అబ్బాయివేనా? అవును అంకిల్, కానీ ఇప్పుడు సింగింగ్ తో పాటు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు అంకిల్. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఓ, ఏమైనా కంపోజ్ చేసావా? చాలా చేశాడు అంకిల్, వినిపిరా? బా, అసలు ఇదైతే ఇళయరాజాలా చేశాడు కదా అంకుల్. ప్రౌడ్ ఆఫ్ యూరా అంకుల్. నెక్స్ట్ ట్రాక్ వినండి. ఇదైతే రెహమానే అంకుల్, దింపేశాడు అసలు. టాలెంటెడ్ అంకుల్ వీడు. నువ్వు ఆగరా సార్. వరుణ్, సంగీత పరిశ్రమలో 25 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను. నేను మ్యూజిక్ ఇండస్ట్రీకి వచ్చింది కేవలం డబ్బు సంపాదించడానికి కాదు. సంగీతం అంటే నాకు పిచ్చి. నాకన్నా ముందు నా కుటుంబంలో ఎవరు ఈ ఫీల్డ్లో లేరు. అయినా సరే ఒక ప్యాషన్తో ఈ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎంతోమంది సంగీత కళాకారులతో వర్క్ చేశాను. అన్నీ అద్భుతాలే అని చెప్పను, కానీ కొన్ని గొప్ప క్యాసెట్లు తయారు చేశాను. ఎంతోమంది కొత్త వాళ్ళని పరిచయం చేశాను. కానీ ఎప్పుడో ఎక్కడో అందరం రొటీన్లో పడిపోయాం. ఇలా ఉంటే హిట్ అవుతుంది, ఇలా ఉంటే ఎక్కువగా జనం వింటారు, ఇలా మాకు మేమే మ్యూజిక్కు దూరం అయిపోయాం. ఇప్పుడు మాకు నచ్చినా నచ్చకపోయినా దాంతో జీవించాలి. ఇందులో ఎవరు తప్పు రైట్ అని నేనేం మాట్లాడలేదు. కానీ ఎందుకో ఇందులో మేమనుకున్న సంతృప్తి మాత్రం లేదు. హరి అంకుల్, నువ్వే చెప్తున్నావు కదా ఇది ఇళయరాజా మ్యూజిక్లో ఉంది, ఇది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఉందని. ఆల్రెడీ వాళ్ళు ఉన్నప్పుడు నీ మ్యూజిక్ నేనెందుకు వినాలి? అంటే అఫ్కోర్స్ నీ మ్యూజిక్ నేను జడ్జి చేయట్లేదు. నా మ్యూజిషియన్స్ మీద నా ఎక్స్పెక్టేషన్స్ చెప్తున్నాను అంతే. అయినా ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, నిన్ను కాలేజీలో చూసినప్పుడే ఐ సా సమ్ స్పార్క్ ఇన్ యు. నౌ మేక్ ఇట్ ఎ ఫ్లేమ్. బట్ రిమెంబర్ వన్ థింగ్, యూ మస్ట్ క్రియేట్ మ్యూజిక్, డోంట్ మేక్ ఇట్. తప్పకుండా సార్. అవును, మీ నాన్నకు ఆర్ట్స్ అంటే పెద్దగా ఇష్టం ఉంటుంది కదా, మరి మ్యూజిక్ కెరీర్గా తీసుకుంటున్న విషయం చెప్పావా? అర్థమైంది. ఇప్పుడు నీ ఫేస్లో ఏది మిస్ అయిందో అదే నీ మ్యూజిక్లో కూడా మిస్ అయింది. ఇది నీది అని ఒక మార్క్ ఉంటేనే అది ఆర్ట్ అవుతుంది. కమ్ అప్ విత్ సంథింగ్ విచ్ టచెస్ పీపుల్స్ హార్ట్స్, నాట్ దర్ ఇయర్స్. తప్పకుండా సార్. Welcome, Varun. Please come. Hi. Hi. Okay, everyone. Meeting is over. Thank you very much for coming. Varun, 30 ఏళ్లుగా ఆయన గౌరవం, మర్యాద నా బాధ్యతగా మోశాను. ఎప్పుడూ ఆయన ఐడియాలజీని కానీ డిసిప్లిన్ని కానీ నేను మర్చిపోలేదు. మీ తాతగారు నాకు టీ ఎస్టేట్ మాత్రమే ఇచ్చారు. ఆ టీ ఎస్టేట్ని ఎక్స్పాండ్ చేయడమే కాకుండా కంపెనీలో ఎన్నో కొత్త డివిజన్స్ స్టార్ట్ చేశాను. అప్పుడెవరూ మిమ్మల్ని రిస్క్ ఏమో డిస్కరేజ్ చేయలేదా? అలాంటి వాళ్ళు ఎందుకు లేరు? బట్ నేను వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించి నా టైం వేస్ట్ చేసుకోలేదు. అందుకే ఇంత పెద్ద కంపెనీ బిల్డ్ చేశాను. ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ లూజర్స్. గ్రేట్ నాన్న. ఐ కెన్ ప్రౌడ్లీ సే, నేను శంకరమూర్తి కొడుకునే కాదు, ఆయన విజన్కి వారసుని కూడా. మీరు గొప్ప కొడుకు మాత్రమే కాదు, యు ఆర్ ఎ గ్రేట్ ఫాదర్. ఐ హోప్ సో. కానీ ఈ గ్రేట్ ఫాదర్కి కూడా కొన్ని ఆశలుంటాయి. అవి నువ్వు మాత్రమే తీర్చగలుగుతావు. ఏంటన్నా అది? నా కొడుకుగా, మహీంద్రా ఇండస్ట్రీస్ వారసుడిగా నువ్వు మన కంపెనీకి
కొత్త సీఈఓగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. నాన్న, బిజినెస్ ఇస్ నాట్ ఎనీవేర్ నియర్ మై వరల్డ్ నాన్న. దెన్ వాట్స్ యువర్ వరల్డ్, వరుణ్? నేను మ్యూజిక్ని నా కెరీర్గా మార్చుకోవాలనుకుంటున్నాను. వాట్ నాన్ సెన్స్, వరుణ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నువ్వు బిజినెస్ చేసుకుంటూ కూడా ఖాళీ దొరికినప్పుడు ఒక గంట మ్యూజిక్ చేసుకో. నిన్నెవరు ఆపుతారు? డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ సిల్లీ థింగ్స్. నో నాన్న, నా లైఫ్ని మ్యూజిక్ కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నాను. మన కంపెనీలో 3,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా ఏదో మ్యూజిక్, ఏదో సోకాల్డ్ ఆర్ట్ అంటే ఇష్టమే. అలా అని చెప్పి వాళ్ళు పనిచేయడం మానేస్తున్నారే ఏంటి? వాళ్ళకి ప్రాక్టికల్ లైఫ్ అంటే ఏంటో తెలుసు. అందుకే డబ్బు కోసం కష్టపడి ఇష్టంగానే పనిచేస్తున్నారు. అవును నాన్న, నేను కాదనట్లేదు. వాళ్ళ అవసరాల కోసం, బాధ్యతల కోసం ఈ జాబ్స్ చేస్తూ ఉండుండొచ్చు, సంతోషంగా కూడా ఉండుండొచ్చు. కానీ వాళ్ళకి నచ్చిన పని చేయలేకపోతున్నామన్న వెళ్తే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది నాన్న. ఈ బాధ వాళ్ళు వాళ్ళతో కూడా చెప్పుకోలేరు. కానీ నేను మీ కొడుకున్నాను. అన్నీ ఇచ్చారు, అడిగిందల్లా చేశారు, అడిగిన చోటుకల్లా పంపారు. అన్నీ ఉన్న నేను కూడా నాకు నచ్చింది చేయకపోతే మీరు చెప్పిన ఈ ఎంపైర్కి అర్థమేంటి నాన్న? ఆర్ట్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, వరుణ్. అది కెరీర్ కాదు. నీ దగ్గరున్న డబ్బుతో ఆర్ట్ని కొనుక్కో, అంతేగాని ఆర్ట్ని కెరీర్ అనుకుంటే డబ్బు లేక, ఆర్ట్లో నెగ్గలేక, ఆఖరికి నా దగ్గరకు వచ్చి అడుక్కోలేక కష్టపడతావు. నాన్న, ఈ కంపెనీ, ఈ డబ్బు, ఇవన్నీ లగ్జరీస్ని ఇవ్వచ్చు, స్టేటస్ని ఇవ్వచ్చు. ఎన్ని ఉన్నా, ఏం చేసినా, చివరికి ఎన్ని కోట్లు సంపాదించినా మనం పోయాక కీర్తిశేషులు అంటారు కానీ ఆస్తిశేషులు అనరు కదా నాన్న. నువ్వు చచ్చాక ఏమవుతావో ఆలోచిస్తున్నావు. నేను బతికుండగా ఎలా బతకాలో చెప్తున్నాను. అదే నువ్వు అంటున్న కంఫర్ట్స్ అన్ని లేనప్పుడు, నీ దగ్గర డబ్బు లేనప్పుడు తెలుస్తుంది. ఈ క్షణం మహేంద్ర జీవితం నుంచి బయటికెళ్ళి నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఈ మహేంద్ర డబ్బుతో ఇలా నీకు నచ్చిందని అర్థం లేని పని చేస్తానంటే ఐ డోంట్ యాక్సెప్ట్. ఇలా భ్రమంలో బతికే వాళ్ళతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకోలేను. గెట్ అవుట్, గెట్ అవుట్.